నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను వరుణ్. ఈ డీటెయిల్ చూస్తే హైదరాబాద్ మహానగరంలో అడుగంటిపోతున్న భూగర్భ జలాలు ప్రమాద గంటకలు మోగిస్తున్నాయి. బోర్లు ఎండిపోతున్న ప్రాంతాలలో అత్యధికంగా నల్లాలకు అక్రమంగా మోటార్లు ఫిట్ చేసి నీటిని తోడేస్తున్నారు. ఈ కారణంగా మిగతా ప్రాంతాలకు తాగునీరు చేరడం గగనమైపోతుంది. దీంతో నల్లాలకు అక్రమ మోటార్ల వ్యవహారంపై జలమండలి చేపట్టిన స్పెషల్ డ్రైవ్ పలువురి గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. నల్లాకు మోటారు పెట్టారా మాడు పగిలిపోతే అన్న రేంజ్లో డ్రైవ్ నడుస్తుంది. ఈ నెల 15 నుంచి ఇప్పటి వరకు నల్లాలకు అక్రమంగా మోటార్లను బిగించి తాగునీరు తోడేస్తున్న 700 మోటార్లను అధికారులు సీజ్ చేశారు. దాదాపు 900 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్లో కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి వరకు అందరూ పాల్గొంటున్నారు. రెడికా హైదరాబాద్ మహానగరంలో అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు ప్రమాద గంటకలు మోగుతున్నాయి. బోర్లు ఎండిపోతున్న ప్రాంతాలలోనే అత్యధికంగా నల్లాలకు అక్రమంగా మోటార్లు ఫిట్ చేసి నీటిని తోడేస్తున్నారు. ఈ కారణంగా మిగతా ప్రాంతాలకు కూడా తాగునీరు చేరడం గగనంగా మారిపోయింది. దీనిపై మరింత సంవత్సరం మా ప్రతినిధి హరీష్ లైత్ఫార్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఎందుకు హైదరాబాద్ మహానగరంలో నీటి కొరత అసలు ఏర్పడటానికి గల కారణాలు ఏంటి అసలు? రైట్ వరుణ్, హైదరాబాద్కి సంబంధించి కూడా ఇప్పుడు భూగర్భ జలాలు అడిగంటిపోయాయి. ఇక ప్రమాద గంటికలు మోగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్కి సంబంధించి అంటే అవుటర్ రింగ్ రోడ్ లోపలకు సంబంధించి కూడా దాదాపుగా 40 లక్షలకు పైగా ప్రాంతాలు భూగర్భ జలాలు అడిగంటిపోయి అక్కడ బోర్లకు సంబంధించి కూడా నీళ్లు రాని పరిస్థితులు నెలకొన్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక ప్రధానంగా దీనికి సంబంధించి అంటే ఇక ఎండాకాలకు సంబంధించి కావచ్చు, భూగర్భ జలాలకు సంబంధించి కూడా అడుగంటిపోతున్న నేపథ్యం ఉంది. ఇక ఉష్ణోగ్రతలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక ఈ 15 రోజుల నుంచి కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ప్రధానంగా హైదరాబాద్కి సంబంధించి కూడా ఈ 40 లక్షల ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యం ఉన్నది. ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ బోర్లకు సంబంధించి కూడా అడిగంటిపోయిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తంగా జలమండలికి సంబంధించి అంటే మొత్తంగా 40 లక్షల ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా సర్వే నిర్వహించారు. ఆ సర్వేకి సంబంధించి కూడా 40 లక్షల ప్రాంతాలలో భూగర్భ జలాలు అడిగంటిపోవడంతో అక్కడ బోర్ల సైతం నుంచి కూడా ఆ బోర్ల నుంచి కూడా నీళ్లు రాని పరిస్థితులు నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు జలమండలికి సంబంధించి కూడా నల్లల ద్వారా నీళ్లు సప్లై చేస్తూ ఉన్నది. ఇక నల్లల ద్వారా సప్లై చేసే నీళ్ళకి సంబంధించి కూడా ఒకవైపు మోటార్లు బిగించి ఆ నీళ్ళకి సంబంధించి కూడా తోడేస్తూ ఉన్నారు. దాంతో ప్రత్యేకంగా సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఈ పొరుగింటికి సంబంధించి కావచ్చు, పక్క వారికి సంబంధించిన అపార్ట్మెంట్కి సంబంధించి కూడా నల్లా నీళ్లు రావట్లేదని కూడా జలమండలికి అత్యధికంగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా జలమండలికి సంబంధించి కూడా దీనిపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నది. దాదాపుగా 15 రోజుల నుంచి కూడా దీనిపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నది. ఒకవైపు భూగర్భ జలాలు అడిగంటిపోయిన అక్కడ పరిస్థితులకు సంబంధించి కావచ్చు, జలమండలికి సంబంధించి కూడా అక్కడ నల్లా నీళ్లు రావట్లేదని కూడా
ట్యాప్ ఏదైతే ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఒక క్షేత్రస్థాయిలో పర్యటన చేశారు. ఇప్పుడు సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నది. ఏదైతే మోటార్లకు నల్లాలకు మోటార్లు బిగించి నీళ్ళను తోడేస్తున్నారో దానిపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మోటార్ ఫ్రీ ట్రాప్ డ్రైవ్తో కూడా జలమండలి అధికారులు అంటే కింది స్థాయి అధికారుల నుంచి కూడా పై స్థాయి అధికారుల వరకు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించారు. దానికి జలమండలి ఏదైతే ఎండి అశోక్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ప్రత్యేకంగా ఈ డ్రైవ్లో పాల్గొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే ఇక ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటిపోయిన నేపథ్యం ఉంది. మోటార్లన్నీ ఏదైతే బోర్ల నీళ్ళు రాని పరిస్థితుల్లో ఒకవైపు జలమండలి నల్లల ద్వారా నీళ్ళు సప్లై చేస్తూ ఉంటే కొంతమంది ఏదైతే హాస్టల్స్ కావచ్చు మిగతా సంబంధించిన కమర్షియల్కి సంబంధించిన కాంప్లెక్స్లు కావచ్చు హోటల్స్కి సంబంధించి వారు పూర్తిగా నీళ్లను తోడేస్తూ ఉన్నారు. మోటార్లకు సంబంధించి కూడా వ్యవసాయ మోటార్లు అంటే 2 HP మోటార్ల నుంచి కూడా వ్యవసాయ మోటార్లు పెద్ద మోటార్లు బిగించి పక్క వారికి వెళ్ళే నీళ్లను కూడా ఈ మోటార్లు బిగించి లాగేయడంతో కూడా మొత్తంగా ఈ సమస్య తలెత్తింది. దీనిపైన కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదు అందున్న నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ప్రతి ఇళ్లకు చేరుకున్న నేపథ్యం ఒకవైపు అమీర్పేట కావచ్చు మిగతా సంబంధించిన అక్కడ ఏదైతే అమీర్పేట చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇక్కడ సంబంధించి కూడా దిల్సుఖ్ నగర్ ప్రాంతాలకు సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ లకిడీ కపుల్కి సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అంటే ఈ ప్రాంతాల్లో ఏదైతే అమీర్పేట మిగతా ఆ ఏరియాకి సంబంధించి కూడా ఆ ప్రాంతాల్లో మియాపూర్ అట్లాంటి ఏరియాలో కూడా ప్రధానంగా ఈ సమస్య తలెత్తినట్టుగా తెలుస్తూ ఉన్నది. హాస్పిటల్స్ కావచ్చు మిగతా కమర్షియల్ కాంప్లెక్స్కి సంబంధించి కూడా అక్కడ సంబంధించి కూడా నల్లలకు మోటార్లు బిగించడం వల్ల పక్కవారికి నీళ్లు చేరని పరిస్థితి ఉంది. ఒకవైపు బోర్ల నుంచి నీళ్లు రాని పరిస్థితి ఉంది. మరోవైపు మొత్తంగా అంటే గత సంవత్సరం చూస్తే అత్యధికంగా అడుగంటిపోయాయి భూగర్భ జలాలు. సర్వేలు కూడా అయితే సర్వే కూడా నివేదికలు అందించాయి. భూగర్భ జలాలకు సంబంధించి కూడా గత ఏడాది ఇదే సీజన్ సంబంధించి కూడా సమ్మర్ సీజన్లో వాటర్ ట్యాంకుల ద్వారా కూడా అత్యధికంగా జలమండలికి సంబంధించి కూడా వాటర్ ట్యాంకులను బుక్ చేసుకున్నారు. ఇప్పుడు సంబంధించి గత ఏడాదితో పోలిస్తే గత ఏడాది ఇదే సీజన్లో 7,000 ట్యాంకర్లకు సంబంధించి కూడా బుక్ చేసుకుంటే ఈ సంవత్సరం సంబంధించి కూడా దాదాపుగా 10,000కు పైగా ట్యాంకర్లు ఒక్కరోజుకు బుక్ అవుతున్న నేపథ్యం అంటే అత్యంత ప్రమాద గంటికలు హైదరాబాద్లో ముగిస్తూ ఉన్నాయి. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. ట్యాంకర్లను ఆశ్రయిస్తూ ఉన్నారు. ట్యాంకర్లకు సంబంధించి కూడా అత్యధికంగా వెచ్చించి అంటే ప్రైవేటు ట్యాంకర్లకు సంబంధించి కూడా అత్యధిక ధరలకు సంబంధించి వెచ్చించాల్సి వస్తున్నట్టుగా కూడా ఒకవైపు సమస్య ఈ ప్రజలకు సంబంధించి కూడా జలమండలికి ఫిర్యాదులు అందిన నేపథ్యం ఉన్నది. కాబట్టి వీటికి పరిష్కార మార్గంగా కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మోటార్ల ద్వారా నల్లలకు మోటార్లు బిగించి నీళ్లను తోయడం వల్ల ఈ ప్రధానమైన సమస్య ఏర్పడింది. నల్లలకు సంబంధించి కూడా పక్కవారికి స్పీడ్ లెవెల్స్ తగ్గాయి. దానికి సంబంధించి కూడా ఈ సమస్యను పరిష్కరించే దిశగా కూడా జలమండలి ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉంది. దీనిపైన ఇప్పటికీ 900లకు సంబంధించి కూడా కేసులను నమోదు చేయడం జరిగింది. దీంట్లో 700లకు సంబంధించి కూడా మోటార్లను సీజ్ చేశారు. ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ జరుగుతూ ఉన్నది కాబట్టి నిఘా ఏదైతే ఈ సమస్యకు సంబంధించి కూడా ఫిర్యాదులు అందాయో అక్కడ సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ సంబంధించి కూడా రైడ్స్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆ మోటార్లకు సంబంధించి బిగించారో వాళ్ళకి సంబంధించి కూడా హెచ్చరించడం జరుగుతుంది. 5,000లకు సంబంధించి జరిమానా విధిస్తాం. మరొకసారి నల్లలకు సంబంధించి కూడా మోటార్లను బిగిస్తే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కూడా ఇప్పటికే దీనిపైన 900 సంబంధించి కూడా కేసులు హరీష్ అయితే ప్రస్తుతానికైతే హైదరాబాద్ మొత్తం మీద కూడా భూగర్భ జలాలు అయితే ఎండిపోయినట్లయితే అందుతుంది సమాచారం మనకి. మరి ఇక ప్రత్యామ్నాయంగా ఇటు గవర్నమెంట్ జీహెచ్ఎంసీ ఏ విధంగా ప్రజలకి ఆ నీరును అందుబాటులోకి తేయడానికి ఏవేది ప్రత్యామ్నాయాలు ఏమైనా చేస్తుందా? సంబంధించి ట్యాంకర్ల ద్వారా నీళ్ళని సప్లై చేస్తూ ఉన్నది. దానికి సంబంధించి కూడా సపరేట్గా ఏదైతే యాప్ను కూడా పానీ యాప్ అని కూడా జలమండలిని తీసుకొచ్చింది. దాంట్లో సమస్యలకు సంబంధించి కావచ్చు నీళ్ళకు సంబంధించి కావచ్చు ఇట్లాంటి మోటార్లు నల్లలకు మోటార్లు బిగించారో వాటిపైన కూడా ఫిర్యాదులు చేసేందుకు పానీ యాప్ను తీసుకొచ్చారు. దాంతోపాటుగా వాటర్ బుకింగ్ చేసుకునేందుకు కూడా పానీ యాప్ను తీసుకొచ్చారు. అంటే అత్యధికంగా ఇప్పుడు ఈ భూగర్భ జలాలు అడిగంటిపోయాయి. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ప్రాంతాలకు సంబంధించి గత ఏడాదితో పోలిస్తే ఈసారి అంటే 40 లక్షల ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లో ప్రధానంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కార దిశగా ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దాంతోపాటుగా ట్యాంకర్ల ద్వారా కూడా వాటర్లు సప్లై చేసేందుకు జలమండలి సిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే
ఈ ఏడాదికి సంబంధించి కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఉష్ణోగ్రతలతో పాటుగా హైదరాబాద్ సంబంధించి కూడా ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ వేడిమి వల్ల కూడా భూగర్భ జలాలు అడిగంటిపోతున్న నేపథ్యం ఉంది. ఒక్కొక్క ఇళ్లలో అయితే ప్రైవేటుగా వేసుకున్న బోర్ల సైతం నుంచి కూడా పూర్తిగా నీళ్లు రావడం లేదు. జలమండలికి సంబంధించి కూడా ఒక్క రోజుకి సంబంధించి కూడా 2000 సంబంధించిన ఫిర్యాదులు జలమండలికి అందుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించండి, మోటార్ల ద్వారా మోటార్లు పెట్టి నల్లల ద్వారా నీళ్లు తోడడం వల్ల నీళ్లు రావట్లేదని కూడా ప్రధానంగా ఈ సమస్య పైన కూడా ఒక్కొక్క రోజు 1500 నుంచి 2000 వరకు ఫిర్యాదులు జలమండలికి అందుతున్నాయి. క్షేత్రస్థాయిలో అంటే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ దాపుగా 15 రోజుల నుంచి కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతూ ఉన్నది. దీనిపైన కఠినంగా తీసుకుంటాం. ఎవరైతే మోటార్లు బిగిస్తారో వాళ్ళకి సంబంధించి కూడా మొదటిసారిగా హెచ్చరించడం జరుగుతుంది. రెండోసారికి సంబంధించి కూడా మోటార్లను సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళపైన కూడా ఫైన్ వేయడం జరుగుతుంది. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తాం. ఎందుకంటే భూగర్భ జలాలు అడిగంటిపోయాయి. ఎండాకాలం సంబంధించి కూడా మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులకు రైట్ హరీష్, అయితే గత సంవత్సరంలో మనం బెంగళూరు తరహాలో ఇదే యొక్క సీన్ మనం చూసాము. బట్ ఈ సంవత్సరం మన హైదరాబాద్లో ఇలాంటి సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉందా? ఆ నీటి కొరత అనేది హైదరాబాద్లో చూడాల్సి వస్తుందా? గత సంవత్సరం బెంగళూరులో ఏదైతే జరిగిందో కొన్ని రోజుల వరకు వాళ్ళకి వాటర్ బంద్ అయిపోయింది. అలాంటి తరహా హైదరాబాద్లో సీన్ రివర్స్ కాబోతుందా? అంటే ప్రతి సమ్మర్ సీజన్ సంబంధించి కూడా హైదరాబాద్లో ఇదే సిచ్యుయేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఒకవైపు నీటికి తరలించేందుకు ఒకవైపు కృష్ణా వాటర్ కావచ్చు, మిషన్ భగీరథకు సంబంధించిన వాటర్ కావచ్చు, పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మిషన్ భగీరథకు సంబంధించిన పథకం ద్వారా ప్రజలకు నీళ్ళని అందించలేకపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు సంబంధించి కూడా మొత్తంగా కృష్ణా వాటర్కి సంబంధించి కావచ్చు, భగీరథ స్పెషల్గా బీఆర్ఎస్ గత ప్రభుత్వం తీసుకొచ్చిన భగీరథ సంబంధించి కూడా చాలా వరకు ఆ ప్రాంతాల్లో పూర్తి కాని నేపథ్యం ఉంది. ఒకవైపు పైప్ లైన్ వేసిన తర్వాత కూడా దాని కనెక్షన్ ఇచ్చేందుకు కూడా అక్కడ ప్రభుత్వం సంబంధించి కూడా మధ్యలో పనులు వదిలేసిన నేపథ్యం ఉంది. ప్రత్యేకంగా ఈ జలమండలికి సంబంధించి కూడా కృష్ణా నుంచి వస్తున్న వాటర్ కావచ్చు, హైదరాబాద్కి సంబంధించి కూడా మంజీరా నది నుంచి వస్తున్న వాటర్ కావచ్చు, మిగతా ప్రాంతాల నుంచి అంటే బోర్ల నుంచి వస్తున్న వాటర్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా జలమండలి చూసుకుంటా ఉన్నది. జలమండలికి సంబంధించి కూడా గత ఏడాదికి సంబంధించి కూడా ఇదే పరిస్థితులు నెలకొన్న నేపథ్యం ఉన్నది. కాబట్టి అప్పుడు సంబంధించి కూడా స్పెషల్గా ఇతర ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, కాలనీ వాసులకు సంబంధించి కూడా స్పెషల్గా వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేసింది. వాళ్ళకి సంబంధించి కూడా ఉచితంగా వాటర్ ట్యాంకర్లను కూడా సప్లై చేసిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు సంబంధించి అంటే ఇప్పుడు ప్రధాన సమస్య మాత్రం ఇప్పుడు ఏదైతే నల్లలకు మోటార్లు బిగించడం ద్వారా తమకు రావాల్సిన నీళ్ళకు సంబంధించి కూడా ప్రెజర్తో రావట్లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. కాబట్టి మొత్తంగా అంటే భూగర్భ జలాలు అడిగంటిపోయిన ప్రాంతాలను గుర్తించారు. ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా దాదాపుగా 40 లక్షల ప్రాంతాలు హైదరాబాద్ వెలుపల ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ఉన్న ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఆ ప్రాంతాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు. జలమండలి సప్లై చేసే నీళ్ళకైతే ఎవరైతే మోటార్లు బిగిస్తారో వాళ్ళపైన కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఫైన్లు వేస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి దీన్ని ముందుగా ట్యాప్ ఏదైతే మోటార్ ఫ్రీ ట్యాప్ డ్రైవ్ జరుగుతూ ఉన్నది కానీ దీన్ని అరికడితే ప్రత్యేకంగా అందరికీ నీళ్లు సరఫరా చేయొచ్చు. అందరికీ సమాన అంటే స్పెషల్ ప్రెజర్తో కూడా అన్ని ఇళ్లలోకి నీళ్లు వెళ్తాయి. దీనికి అడ్డుకట్ట ప్రత్యేకంగా కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, నగరంలో చాలా వరకు హాస్టల్స్ కావచ్చు, మిగతా కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, హోటల్స్కి సంబంధించి కూడా ఇప్పుడు అక్కడ వాళ్ళు వేసుకున్న మోటార్లన్నీ కూడా ఏదైతే బోల్డర్ నుంచి కూడా నీళ్లు రాకపోవడంతో జలమండలి మోటార్ నల్లాల నుంచి వస్తున్న నల్లలకు అత్యధికంగా ప్రెజర్తో లాగే మోటార్లను బిగిస్తూ ఉన్నారు. ఒకవైపు వ్యవసాయకు సంబంధించిన మోటార్లను భారీ మోటార్లను బిగించడం వల్ల పక్క కాలనీకి వెళ్ళే నీళ్ళని కూడా ఆ ప్రెజర్తో వెళ్ళట్లేదు. ఈ అంశం పైన ప్రత్యేకంగా జలమండలి దృష్టి సారించింది. దీంట్లో భాగంగానే ఇప్పుడు మోటార్ల పైన అంటే ఉక్కుపాదం మోపుతా ఉన్నది. ఒక నల్లకు ఎవరైనా మోటారు బిగిస్తే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కూడా స్పెషల్ డ్రైవ్ కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నది. ఎండాకాలం వరకు పూర్తిగా ఎండాకాలం మూసే వరకు కూడా స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. ఇట్లాంటి సంఘటనలు మీ కాలనీలో కావచ్చు, పక్కన ఎక్కడైతే నల్లలకు మోటార్లు బిగించారో ప్రత్యేకంగా పానీ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి. వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఫైన్లు వేస్తాం, నల్లలో సీజ్ చేస్తాం. వాళ్ళకి సంబంధించి కూడా ఇంటికి ఒక ట్యాంకర్లను పంపించేందుకు జలమండలి నిరాకరిస్తుంది. నీళ్లను సప్లై చేసేందుకు కూడా ఇట్లాంటి చర్యలకు ఉపయోగిస్తే నీళ్లను కూడా 1 నెల వరకు కూడా నీళ్లను ఆపేస్తామని కూడా జలమండలి హెచ్చరిస్తూ ఉన్నది. దీనిపైన ఉక్కుపాదం మోపుతా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ఈ పరిస్థితుల్లో
ఏదైతే అడుగంటిపోయిన ఏదైతే ఇప్పుడు భూగర్భ జలాలు అడుగంటిపోయిన పరిస్థితుల్లో ఇట్లాంటి చర్యలకు పాల్పడితే పక్క వారికి సంబంధించి కూడా ఇబ్బందుల పాలు గురవుతుంది. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా నీటి సరఫరాలు సంబంధించి కూడా సమస్య తలెత్తుతుంది. కాబట్టి ముందు నుంచే దీన్ని స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్లో అన్ని ప్రాంతాలలో హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ సంబంధించిన స్పెషల్ డ్రైవ్ జరుగుతూ ఉన్నది. ఇక ప్రత్యేకంగా నల్లాలకు సంబంధించిన వాళ్ళ ఇళ్ళకి చేరుకుంటున్నారు. హోటల్స్ కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్లకు సంబంధించి కూడా అక్కడ చేరుకోవడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన మోటార్లు బిగిస్తే ఖచ్చితంగా వాటిని సీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా పైగా కూడా ఈ 15 రోజుల్లో సీజ్ చేయడం జరిగింది. 900 కేసులు నమోదు చేయడం జరిగింది. ఫైన్స్ వేస్తూ ఉన్నారు. ఉక్కుపాదం మొత్తం ఖచ్చితంగా దీన్ని ఉపేక్షించేది లేదు. దీనిపైన కూడా ఎవరైతే ఫిర్యాదు చేయాలనుకుంటే పానీ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి. ఇక ప్రత్యేకంగా అడిగంటిపోయిన భూగర్భ జలాల ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు నిఘా ఉంటుంది. ఆ నిఘా సంబంధించి కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇక ఎండాకాలం పూర్తయ్యే వరకు సంబంధించి కూడా నల్లలకు మోటార్లు బిగించే పరిస్థితి ఉండదు అని కూడా జలమండలి చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక పూర్తిగా ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతూ ఉన్నది. ఇక అత్యధికంగా ఏదైతే భూగర్భ జలాలు ఎండిపోయిన ప్రాంతాలు ఉన్నాయో వారికి సంబంధించి కూడా జలమండలి తరలించే నీళ్ళు సరిపోకపోతే ప్రత్యామ్నాయ మార్గంగా వాటర్ ట్యాంకర్లను తరలించేందుకు కూడా జలమండలి సిద్ధంగా ఉన్నదని జలమండలి చెప్తున్న నేపథ్యం ఉంది. వరుణ్, రైట్. అయితే ప్రజలు దీనికి సహకరిస్తున్నారా? ఒకవేళ సహకరించకపోతే ఇటు అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? దాదాపు 900 కేసులు కూడా దాదాపు హైదరాబాద్ మొత్తం మీద కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. సో ఒకవేళ ప్రజలు సహకరించకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్, ప్రజల నుంచి కూడా పూర్తి మద్దతు కొనసాగుతున్నది. జలమండలికి సంబంధించి కూడా ఈ స్పెషల్ డ్రైవ్ పట్ల కూడా ప్రజలంతా కూడా స్వాగతిస్తున్న నేపథ్యం. ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించి కూడా నీళ్ళ సంబంధించిన కష్టాలు కావచ్చు, ఎండాల కాలంకి సంబంధించి కూడా ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఒకవైపు తాగునీటి సమస్య కావచ్చు, మరోవైపు రోజు రెగ్యులర్గా వాడుకునే నీటి సమస్య కావచ్చు. అంటే ట్యాంకర్ల కోసం వేచి చూసే పరిస్థితులు ఈ ఎండాకాలం సీజన్లో హైదరాబాద్ ప్రాంతవాసులకు సంబంధించి కూడా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక జలమండలి ఎప్పటికప్పుడు ఏ సీజన్కి అప్పుడు అంటే ప్రతి సంవత్సరానికి సంబంధించి కూడా దీన్ని అధిగమించేందుకు జలమండలికి సంబంధించి కూడా తగిన చర్యలు తీసుకుంటా ఉన్నది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా అంటే ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారో వాటర్ బోర్డ్ ఎండి అశోక్ రెడ్డి నేతృత్వంలో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఈ డ్రైవ్కు సంబంధించి కూడా ప్రజల నుంచి హైదరాబాద్ ప్రజల నుంచి కూడా స్వాగతిస్తూ ఉన్నారు. నేరుగా అంటే జలమండలికి సంబంధించి కూడా నేరుగా ఫిర్యాదులు అందిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ మోటార్లు బిగించి నీళ్ళను తోడేస్తున్నారో వాళ్ళకి సంబంధించి కూడా అక్కడ ఈ చర్యలు కొనసాగుతున్నాయి. వీరిపైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలే నేరుగా జలమండలికి పానీ యాప్లో కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫిర్యాదుల్లో భాగంగానే ఇప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నది. ఇప్పుడు ఏదైతే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారో దాని ద్వారా పక్క వారికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మోటార్లను సీజ్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కాబట్టి ఇక మోటార్లను బిగించేందుకు వెనకానికి వేస్తూ ఉన్నారు. దీంతో తమకు నీళ్లు సరఫరా అవుతూ ఉన్నామని కూడా హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కూడా చెప్తా ఉన్న నేపథ్యం. కాబట్టి ఈ స్పెషల్ డ్రైవ్కి సంబంధించి కూడా ఎండాకాలం పూర్తయ్యే వరకు కొనసాగుతూ ఉంటుంది. ఇక నీళ్ళ సమస్య ఎవరికి రాకుండా అందరికీ జలమండలికి సప్లై చేసే నల్లా నీళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా అందరికీ అందే విధంగా కూడా జలమండలి చర్యలు తీసుకుంటా ఉన్నది. ఇక ఏదైతే ఈ స్పెషల్ డ్రైవ్కి సంబంధించి కూడా కొనసాగుతూ ఉన్నది. ఇక దాని తర్వాత ఇంకా సంబంధించిన ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నది. ఈ సమ్మర్కి సంబంధించి కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. కాబట్టి వాటికి అనుగుణంగా నీళ్ళ సరఫరా ఒకవేళ ఆటంకం ఏర్పడితే ప్రత్యేకంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా ఆ కాలనీలకు చేరవేసేందుకు జలమండలి సిద్ధంగా ఉన్నదని కూడా ఒకవైపు జలమండలి ఎండి అశోక్ రెడ్డి చెప్తా ఉన్నారు. దీంతో అంటే ఇప్పటి వరకు 900 సంబంధించిన కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఈ కేసుల తర్వాత పూర్తిగా అక్కడ పరిస్థితులు మారిపోయి అక్కడ పరిస్థితులకు సంబంధించి కూడా నల్లా నీళ్ళకు సంబంధించి కూడా అందరికీ నల్లా నీళ్ళు అందుతూ ఉన్నాయి. జలమండలికి సప్లై చేసే నల్లా నీళ్ళు అందుతూ ఉన్నాయని కూడా కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ డ్రైవ్కు సంబంధించి కూడా పూర్తిగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ అన్ని ప్రాంతాలలో కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు సంబంధించి కూడా ఈ సమస్యను అరికట్టేందుకు జలమండలి దీనిపైన కూడా స్పెషల్గా ఫోకస్ తీసుకున్నది. దాంట్లో భాగంగానే ఏదైతే ఇంటింటికి సంబంధించి కావచ్చు, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, మిగతా కమర్షియల్ కాంప్లెక్స్, హాస్టల్కి సంబంధించి కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారిపైన ప్రత్యేకంగా కఠిన చర్యలు తీసుకుంటాం, క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి స్వయంగా ఇట్లాంటి ఏవైనా సంఘటనలు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని కూడా నేరుగా ప్రజలకు
జలమండలి చెప్తా ఉన్నది కాబట్టి ఇక ఈ స్పెషల్ డ్రైవ్ పట్ల కూడా ప్రజలంతా స్వాగతిస్తూ ఉన్నారు. ఇక మొత్తంగా ఈ సమ్మర్ వరకు కూడా నల్లాలకు మోటార్లు